2022 అక్టోబర్లో ఈ ఫార్ములా రేసు ఆపరేషన్స్ తో పాటు నెక్స్ట్ జెన్, సో మెయిన్ పాయింట్ ఇది. ఆల్రెడీ ఒకసారి కండక్ట్ చేసింది, ఆ తర్వాత రెండోసారి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు హెచ్ఎండిఏ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఓవర్ బడ్జెట్ మొత్తం కేటీఆర్ ఆదేశాలతో ఇన్స్ట్రక్షన్స్ తోనే ఈ బడ్జెట్ ట్రాన్స్ఫర్ జరిగింది. సో ఇది జరిగిందని వాళ్ళు ఒప్పుకున్నారు, జరిగిందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒప్పుకున్నారు. కానీ జరగాల్సిన పద్ధతిలోనే జరగలేదు. ఇక్కడ ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అక్కడికి ఎంత రీచ్ అయ్యాయి. ఆర్బీఐ పర్మిషన్ లేదు, కేబినెట్ పర్మిషన్ లేదు, హెచ్ఎండిఏ పరిధి దాటి దీన్ని బడ్జెట్ శాంక్షన్ చేశారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తుందేమో అనుకున్నారు, బట్ రాలేదు. ఇది కేటీఆర్ మెడకు చుట్టుకుంది అనుకోవాలా, లేదంటే బూమరాంగ్ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? శ్రీకాంత్, అందరికి నమస్కారం. నమస్తే అండి. ఇదేమి కొత్తగా ఈ రోజు వచ్చినటువంటి కేసు కాదు కదా. గత సంవత్సర కాలంగా ఈ కేసు పైన అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, చర్చలు కూడా జరిగాయి. ఏమేమి దాంట్లో డిఫాల్ట్స్ ఉన్నాయనే విషయాలు కూడా మీడియా ముఖంగా అనేక సందర్భాల్లో చర్చించాం కదా. అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శక్తి ఒప్పందాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు. బట్ అది ఏమైందో ఎటుపోయిందో ఎవరికి తెలవట్లేదు. తర్వాత కాళేశ్వరం పైన కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేశారు, పిసి ఘోష్ కమిషన్. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఆ రిపోర్ట్ ని శాసనసభలో పెట్టారు. దానిపైన మళ్ళొక ఎంక్వైరీని అడిగారు. ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇంకొక ఎంక్వైరీ అడిగారు, సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎంక్వైరీ ఏ స్థాయిలో ఉందో మనకి ఇప్పటి వరకు దాని స్టేటస్ తెలియదు. ఇక మూడోది ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి కేసు. ఈ మూడు ప్రధానమైనటువంటి కేసులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం పైన తీసుకొచ్చినటువంటి మూడు ప్రధానమైనటువంటి కేసులుగా మనం చూడాలి. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ విషయానికి వచ్చేసరికి గవర్నర్ దగ్గర ఒక పిటిషన్ ఉంది. ప్రభుత్వమే అడిగింది. ఏమడిగింది అని అంటే, ఏసీబీ ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ ఈ కేసులో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి అయిపోయింది. ఏసీబీ ఎంక్వైరీ చేయడానికి గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ అనుమతి ఎందుకు కోరారు అని అంటే, 2018 తర్వాత చట్టంలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే, అవినీతి నిరోధక శాఖ చేసే ఎంక్వైరీలలో సెక్షన్ 17A దాని ప్రకారంగా ఈ ప్రజాప్రతినిధులను మనం విచారణ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్ ని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి అంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అయినటువంటి ఒక చట్టం వచ్చింది. కాబట్టి ఇది ఉంది. మీకు చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఇలాంటి స్కిల్ కేసులోనే అరెస్ట్ చేస్తే అప్పుడు జస్టిస్ లూద్రా, అడ్వకేట్ లూద్రా మీకు సుప్రీంకోర్టులో ఒక వాదన తెచ్చాడు. ఇది వర్తించదు, గవర్నర్ అనుమతి లేదు ఈ కేసులో అంటే. 2018కి ముందున్న కేసులకి గవర్నర్ అనుమతి లేదు, అవసరం లేదు. కానీ 2018 తర్వాత మీరు ఈ పబ్లిక్ సర్వెంట్స్ పైన పెట్టే కేసులలో గవర్నర్ అనుమతి కావాలా. కాబట్టి ఈ కేసులో కూడా పబ్లిక్ సర్వెంట్ గా ఉండి ఇక్కడ తప్పు జరిగింది, కేటీఆర్ చేశారనేటటువంటి అభియోగం ఉంది. కాబట్టి గవర్నర్ అనుమతి కోరారు. గవర్నరు సరే ఒక 2-3 నెలల తర్వాత ఈ కేసు విచారణ చేయటానికి లేకపోతే ఏసీబీకి అనుమతిస్తూ తను నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇదేంది, విచారణకు అనుమతించారు, అరెస్టు కాదు. విచారణ చేయటానికి ఇచ్చినటువంటి అనుమతి. ఎఫ్ఐఆర్ వేసి విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో గనక తప్పులు జరిగాయని అనుకున్నప్పుడు ఆ ఎంక్వైరీ కమిటీస్, ఎంక్వైరీ అథారిటీస్ అరెస్టుకు పోవచ్చు, లేకపోతే కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఫెసిలిటీస్ వెసులుబాటు ఉంటాయి చట్టంలో గాని న్యాయంలో గాని, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఈ అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మనం ఈ చర్చ చేపట్టాం. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది రాష్ట్రానికి దీనికంటే సీరియస్ అంశాలు గవర్నర్ దగ్గర ఉన్నాయి. 2 అంశాలు దీంతో పాటు. ఆ 2 అంశాలు ఏంటంటే, ఒకటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము 285 క్లాజ్ ఏకి ఒక సవరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్ ఆయన దగ్గర ఉంది, గవర్నర్ గారి దగ్గర. అది క్లియర్ చేయలేదు, దానిపైన తిప్పన్న పంపలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో ఇంకొక డెవలప్మెంట్ జరిగింది. డెవలప్మెంట్ ఏంటి అని అంటే, గవర్నర్ కి టైం బౌండ్ పెట్టడానికి వీల్లేదు. 4వ ఆప్షన్ ఉండదు. సే ఎస్ ఆర్ నో ఆర్ ఐదర్ రిటర్న్, అదే చేయాలా.
నాలుగో ఆప్షన్ లేదని వాళ్ళ సుప్రీంకోర్టు ఇదే కేసులో చెప్పినటువంటి సందర్భం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతామని కూడా చెప్పింది. ఆ సవరణ బిల్లు పైన గవర్నర్ మాట్లాడలేదు, పప్పలేదు. తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో అనుమతి కోసం ప్రభుత్వం పంపితే ఇంతవరకు దాని మీద కూడా చర్య తీసుకోలేదు. మరి ఆ రెండు కీలకమైన బిల్లులను పక్కన పెట్టి మరి ఈ ఒక కేసు, ఈ ఫార్ములా కార్ రేస్ అనేది కేసు ఒక పొలిటికల్ మోటివేటెడా లేకపోతే కరప్షన్ కేసా ఇంకేదన్నా అనుకుంటే మరి దీని మీద మాత్రం గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు బిల్లుల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటదని ఐ న్యూస్ వేదికగా గవర్నర్ గారికో లేకపోతే రాజ్ భవన్ కో విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒకటి. ఇక రెండోది, ఈ కేసులో మనం గతంలో డిస్కషన్ చేసినప్పుడైనా ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నప్పుడైనా దీంట్లో మనకు ప్రధానంగా కనపడుతున్నది ఏంటి అని అంటే, కేసులో అవినీతి ఉందా లేకపోతే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయా అని కనుక మనం చూస్తే ఎక్కడ కూడా అవినీతి ఎస్టాబ్లిష్మెంట్ జరగటం లేదు, ప్రొసీజర్ ల్యాప్స్ జరుగుతున్నాయి. ప్రొసీజర్ ల్యాప్ నెంబర్ 1 ఏంటంటే వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా, తీసుకోలేదు. ప్రొసీజర్ ల్యాప్స్ 1. ప్రొసీజర్ ల్యాప్స్ 2 ఏంటి అనంటే క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు. రెండోది, ఇది ఫారిన్ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి బట్ అప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా, అది తీసుకోలేదు. ఈ ప్రొసీజర్ ల్యాప్స్ లలో మనకి కనపడుతుంది. మూడోది, క్విట్ ప్రోకో ద్వారా అవినీతి జరిగింది. డైరెక్ట్ గా అవినీతి జరుగుతుందని ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరగట్లేదు. ఎందుకు? ట్రాన్స్ఫర్ అయిన మనీ ఇంకా బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయి. రిటర్న్ తీసుకోవడానికి ప్రభుత్వాన్ని దగ్గర అధికారం ఉంది, రిటర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటి, అవినీతి ఎట్లా జరిగిందంటే ఇండైరెక్ట్ గా జరిగింది, అంటే క్విట్ ప్రోకోలో జరిగింది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి అంటే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. ఎవరు కొన్నారు? ఈ కార్ రేస్ కి ఎవరైతే స్పాన్సర్షిప్ ఇచ్చారో ఆ గ్రీన్ కోనే మీరు చెప్పారు, నెక్స్ట్ ఎస్జెన్ అనేటటువంటి సంస్థ, వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. బట్ ఇవన్నీ ఎప్పుడు తేలుతాయంటే విచారణలోనే తేలుతాయి. ఒకవేళ విచారణలో తేలినా దీంట్లో A1, A2, A3 ఉన్నారు. బట్ ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్స్ గనక జరిగితే మంత్రి కంటే కూడా అధికారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే కేటీ రామారావు ఏమంటున్నారు, ఈ కేసులో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ల్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇది లొట్టపీస్ కేసు అంటున్నాడు ఆయన. అంటే అతనికి ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనుకోండి, ఇంకోటి ఏదన్నా అనుకోండి, బట్ దీంట్లో అవినీతిని ఎస్టాబ్లిష్ చేయలేరు కాబట్టి ప్రొసీజరల్ ల్యాప్స్ ఉన్నటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి పనిష్మెంట్స్ వస్తాయి. ఒకవేళ అట్లా పనిష్మెంట్స్ వచ్చినా ముందు పనిష్మెంట్ గోస్ టు అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటుంది. ఎందుకంటే ఓ మంత్రి ఒక ఆర్డర్ వేస్తాడండి, ఒక ఆర్డర్ వేసినప్పుడు అధికారుల స్థాయిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే తిప్పి పంపొచ్చు. ఇది నిబంధనలకు అనుగుణంగా లేదు, ఇది ప్రొసీజర్ గా లేదు సార్, మేము దీన్ని అనుమతించలేము అని తిప్పి పంపేటటువంటి ఒకవేళ మంత్రి ఒత్తిడి పెట్టినా గానీ అది ఒకరిగా వచ్చినటువంటి ఒత్తిడి, ఇన్స్ట్రక్షన్స్ గానీ ఎక్కడ పేపర్ రూపంలో వచ్చినది ఏం కనిపించలేదు. సో ఇది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అధికారుల వైపే తిరుగుతుంది. దీనిలో A1 గా కేటీఆర్ పేరున్నా గానీ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే కేసులో మెరిట్స్ లేకపోతే మనం ఎవరిని శిక్షించలేము. కేసులో మెరిట్స్ లేకపోతే కేసు నిలబడలేదు అనేటటువంటి విషయం అనేక పొలిటికల్ మోటివేటెడ్ కేసులలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇంకొక హైదరాబాద్ లో ఇవాళ కూడా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది కదా శ్రీకాంత్, అది జగన్మోహన్ రెడ్డికి కేసులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిబిఐ కోర్టు ముందు అటెండ్ అయ్యారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ కేసెస్ ఇలా నడుస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కదా. కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉన్నటువంటి కేసుల్లో, ఆరోపణలు ఉన్నటువంటి కేసుల్లో మీకు ఒక కాంక్రీట్ ఎవిడెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి అది లేనప్పుడు, మీకు ఎవిడెన్సెస్ లేనప్పుడు ఎవరిని శిక్షిస్తారు? ఒకవేళ ఇంకొకటి ఏముంటుంది అని అంటే దీంట్లో బ్రాడర్ ఇంట్రెస్ట్ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఏం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంటే ఈ ఫార్ములా కార్ రేస్ ని ఏ మోటివ్ తో తెలంగాణకు తెచ్చాం అంటే then it's promote the EV vehicles అంటే ఇంకొకటి సార్, improve the brand image of Hyderabad అనే ఒక మోటివేషన్ తో మేము తీసుకొచ్చాము అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు బట్ న్యాయస్థానాలు గాని కోర్టులు గాని దేన్ని పరిగణలోకి తీసుకుంటారు? ప్రొసీజర్ ల్యాప్స్ తీసుకుంటారా, లేకపోతే మోటివ్స్ తీసుకుంటారా, కరప్షన్ ఇండైరెక్ట్ తీసుకుంటారా, డైరెక్ట్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటారా? ఇందులో అగ్రిమెంట్ ను బ్రేక్ చేయడం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే గత 2 సార్లు, మొదటిసారి కంపెనీ ముందుకొచ్చింది, ఫార్ములా ఈ రేస్ జరిగింది, రెండోసారి రాలేదు, HMDA నిధులు పెట్టాల్సి వచ్చింది. సో మూడోసారి
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసుకుంది. సో ఇప్పుడు అగ్రిమెంట్ రద్దు చేసుకున్నందుకు కూడా దాంట్లో ఏమైనా మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందా వచ్చే ఈ ప్రభుత్వానికి, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఆ విధంగా మళ్ళీ ఏమన్నా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? నో 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 ఎవరు ఫార్ములా ఆపరేషన్స్ అనేటటువంటి ఫారిన్ సంస్థ గనక వాళ్ళు ప్రభుత్వం పైన మాకు పాత ప్రభుత్వం తోటి 5 అగ్రిమెంట్స్ ఉన్నవి, 5 రేసులు చేయడానికి, బట్ మేము 2 కంప్లీట్ చేశాము, కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాత ప్రభుత్వం రద్దు చేసిందని వాళ్ళు కేసు వేస్తే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు వేయడానికి ఆస్కారం ఉండదు. బట్ ఫార్ములా ఆపరేషన్స్ అనే కంపెనీ మళ్ళీ వచ్చింది అంటే ఇప్పుడు మీకు స్టేట్స్ లలో కూడా ఒక కాంపీట్ ఉంది శ్రీకాంత్. ఆ కాంపీట్ లో మనం దక్కించుకున్నాం. కాంపీటింగ్ బిడ్ లో మనం హైదరాబాద్ కి ఈ కార్ రేస్ తీసుకొచ్చాం. మనకి కాంప్యూటర్ గా ఒడిశా వచ్చింది, మనకి కాంప్యూటర్ గా మరొక స్టేట్ వచ్చింది. వాటిని తట్టుకొని మనం తీసుకురాగలిగాం. కాబట్టి ఇది కాంపిటివ్ ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక రాష్ట్రానికి పోతారు ఈ కార్ రేస్, వచ్చేటటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ ముంబై ఎప్పుడు కూడా ఈ కార్ రేస్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కాబట్టి బట్ ఆ ప్రాబ్లం ఉండదు. ఆ ఫార్ములా ఆపరేషన్స్ అనే కంపెనీ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కేసులు వేసే పరిస్థితి ఉంటదని నేను అనుకోను కానీ బట్ ఇప్పుడున్న కేసు ఎంత మేరకు నిలబడుతుంది, కేటీ రామారావు గారికి ఎంత మేరకు శిక్ష పడుతుంది, కేటీ రామారావు గారిని ఎంత మేరకు పనిష్ చేయగలుగుతారు అనేది. అయితే ఇక్కడ ఏంటి సాధారణంగా మనకు ఒక అభిప్రాయం వస్తుంది ఇలాంటి కేసెస్ రాంగలోనే. ఈ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఎ పొలిటికల్ మోటివేటెడ్ కేసు, రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కేసు మా పైన పెడుతున్నారని ఆల్రెడీ హరీష్ రావు గారు చెప్పారు. బట్ ఇంకోటి ఏంటి అంటే ఎలక్షన్స్, మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే అడగబోతున్నాను కాలువ సుజాత గారిని. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సందర్భంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏ అంశాన్ని లేవనెత్తారు? మేము సిబిఐకి కేసు రిఫర్ చేస్తే సిబిఐ ముందుకు రావటం లేదు, మేము గవర్నర్ కి కేసుని రిఫర్ చేస్తే గవర్నర్ అనుమతించట్లేదు. అంటే దీంట్లో దెర్ ఇస్ ఎ నెక్సెస్ బిట్వీన్ బిఆర్ఎస్ అండ్ బీజేపీ అని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ కేసు అనుమతి వచ్చిన తర్వాత ఉల్టాగా చెప్తున్నారు. ఏం బిఆర్ఎస్ బీజేపీ ఏం చెప్తుంది, అగో మేము నిర్ణయం తీసుకున్నాం కదా, ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. కాంగ్రెస్ కి బిఆర్ఎస్ గనక నెక్సెస్ లేకపోతే, సంబంధాలు లేకపోతే ఇప్పుడు మీరు చర్య తీసుకోండి, అరెస్ట్ చేయండి అని వాళ్ళు అంటారు. ఒక్క నిమిషం శ్రీకాంత్, సిమిలర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేశారా మీరు ఈ కేసులో? సిమిలర్ సిచ్యువేషన్ ఏంటంటే కవిత అరెస్ట్ కాక ముందు బీఆర్ఎస్ కి బీజేపీకి సంబంధం అని కాంగ్రెస్ మాట్లాడింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాకపోతే బీజేపీ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే అగో చూసారా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సంబంధం ఉండబట్టే కేటీ రామారావు గారిని అరెస్ట్ చేయట్లేదు. అంటే ఒక అంశాన్ని ఆల్రెడీ అన్నారు, బండి సంజయ్ ఆల్రెడీ అన్నారు ఆర్కే పాలన నడుస్తుంది అని చెప్పేసి. ఒక అంశాన్ని, ఒక ఇష్యూని, ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసుని ఇంకో మిగతా 2 పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. మనకి ఎన్నికల ముందు బి టీం ఎలా ఉందో ఇప్పుడు నెక్సెస్ ఉంది. అప్పుడు బి టీం అన్నారు, ఇప్పుడు ఏముందంటే మీ ఇద్దరి మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. అది తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం. ఏమంటాం 3 స్తంభాల ఆట. తెలంగాణలో ఒక 3